దేశకాలములను బట్టి, వర్ణమును బట్టి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఏకాదశి ఉపవాసం చెయ్యక్కర్లేదు, గురువుగారి దగ్గర కూర్చోవడం, చదువుకోవడం. ఆయనకి ఇంకొక ధర్మం లేదు. విద్యాభ్యాసం 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 అదొక్కటే ఆయన ధర్మం. అదే గృహస్థున్నాడనుకోండి, దానం పట్టచ్చు, ఇంటికొచ్చే అతిథుల్ని పోషించుకోవడానికి డబ్బు దాచచ్చు, తన భార్య యందు కామాన్ని ధార్మికంగా నిలబెట్టుకోవచ్చు, తాను సిగా అలంకారం చేసుకోవచ్చు, బట్ట మంచి బట్ట కట్టుకోవచ్చు, ఓ ఇల్లు కట్టుకోవచ్చు. బ్రహ్మచారికి ఇవేం పనికిరావు. వానప్రస్థు ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్యం కోసం ఎక్కడో అరణ్యంలో ఉంటాడు. సన్యాసి నకర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమానసహు పరేణనాకం హితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అంటాం. ఆయన కనపడితే ఆయనకు అసలు ఏ కర్మ లేదు, అన్నీ విడిచిపెట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు ఎప్పుడు జ్ఞానము చేత. అగ్నితో సంబంధం లేదు. ఆఖరికి ఆకలి వేస్తే ఆకలి కూడా ఒక వ్యాధి అని, అది తీరే వరకు పదార్థం కావాలి కాబట్టి కొన్ని ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అని పాత్రలో వేసిన పదార్థాన్ని తిని కడుపు నింపుకుంటాడు. అగ్నితో సంపర్కం లేదు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తర్వాత కూడా అగ్నిలో దహించరు. భూమిలో పెట్టేసి పైన శివలింగం పెడితే అధిష్టానం, భూమిలో పెట్టేసి పైన తులసి కోట పెడితే బృందావనం తప్ప అగ్ని యందు దహించరు సన్యాసి శరీరాన్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారి ధర్మం గృహస్థుకు లేదు, గృహస్థు ధర్మం బ్రహ్మచారికి లేదు, గృహస్థు ధర్మం వానప్రస్థుకు లేదు, ఈ ముగ్గురి ధర్మం సన్యాసికి లేదు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడు వేరొక ఆశ్రమంలో ధర్మాన్ని పట్టుకోకూడదు. నిరంతరం కదిలిపోయేటటువంటి ధర్మాన్ని ఎవడు జాగ్రత్తగా పట్టుకుంటాడో వాడు చిట్ట చివరికి ఏ కదలికలు లేనటువంటి స్థితికి చేరుకుంటాడు. అదే శివం.